నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. రేవంత్ రెడ్డి, సిఆర్ పాటిల్ వ్యాఖ్యలకు మధ్య తేడా లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు కూడా కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్టని ప్రశంసించాయి. నితిన్ గడ్కరీ, పివి నరసింహం లాంటి ఎందరో ప్రముఖులు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని అని అన్నారు. ఇటీవల పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఎకనామిక్ సర్వేలో కాళేశ్వరం వల్ల సాగుభూమి విస్తీర్ణత పెరిగిందని చెప్పింది. అనుమతులిచ్చింది కేంద్ర ప్రభుత్వమే. కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి ఆదర్శమని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర మంత్రులు, సర్వోన్నత న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ గడ్కరీ గారు హైదరాబాద్ కు ఇవాళ కాళేశ్వరం జలాలు వస్తున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని అని మరో కేంద్ర మంత్రి గడ్కరీ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. అప్పటి గవర్నర్ నరసింహన్ గారు తెలంగాణ రాష్ట్ర తాగునీటి సమస్యలకు ముక్తిని ప్రసాదించే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఆనాటి రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. ఈనాటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దేశ చరిత్రలోనే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు లేదని ఈనాటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు. మ్యాగ్సెసే అవార్డు గ్రహీత గౌరవనీయులు రాజేందర్ సింగ్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి ప్రాజెక్టు ఒక జీవనదిగా మారిందని మ్యాగ్సెసే అవార్డు గ్రహీత రాజేందర్ సింగ్ గారు చెప్పిన వ్యాఖ్యలు. అదేవిధంగా సిడబ్ల్యూసి చైర్మన్, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్ గారు దేశములో ఎక్కడి లేని విధంగా కాళేశ్వరం పనులు జరుగుతా ఉన్నాయి, ప్రాజెక్టు డిజైను, పనుల ప్రణాళికలు చాలా బాగున్నాయని ఆనాటి సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారు ఈ ప్రాజెక్టుకి ఇచ్చిన కితాబ్. పంజాబ్ ముఖ్యమంత్రి గారు భగవత్ సింగ్ మాన్ గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేసి మేము నేర్చుకున్నాం, ఇది అద్భుతమని చెప్పినటువంటి మాటలు. అమెరికాలోని సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ వారు కాళేశ్వరం ప్రాజెక్టుకు అవార్డు ఇచ్చి ఈ ప్రాజెక్టు పట్ల కితాబునిచ్చినటువంటి మాటలు. సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసిస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయి. అవి కాదు, నిన్నగాక మొన్న ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, భారత్ సర్కార్, ఇది నాది కాదు, కేంద్ర ప్రభుత్వం, భారత్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం ఇదే పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్లో టేబుల్ చేసిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ లో ఏం చెప్పారో కూడా నేను చదివి వినిపిస్తాను. దిస్ ఇస్ అ ఫుల్ రిపోర్ట్. ఇందులో పేజ్ నంబర్ 231. In Telangana, the cultivated area, which stood at 1.31 crore acres in the year 2014, it increased to 2 crore 20 lakh acres by the year 2023 due to major flagship programs such as Kaleshwaram lift irrigation project. ఇది నేను చెప్పలే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టిన ఎకనామిక్ సర్వే పుస్తకం. గడ్కరీ గారు చెప్పింది నిజమా? ఢిల్లీలో పార్లమెంట్ లో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ లో చెప్పింది నిజమా? లేదు నిన్న రాజ్యసభలో నీళ్ల మంత్రి చెప్పింది నిజమా? ఎవరి మాట నిజం? మీరే కదా అద్భుతం, కాళేశ్వరం వల్ల తెలంగాణలో సాగునీటి వసతి రెట్టింపైంది, తెలంగాణలో పంటల ఉత్పత్తి రెట్టింపైందని మీరే కదా చెప్పింది. ఇదొకటే, ఇదేమో ఢిల్లీలో పార్లమెంట్ లో పెట్టింది, ఇదేమో రాష్ట్ర అసెంబ్లీలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో పెట్టిన పుస్తకం. ఇది నాది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2026-27 బడ్జెట్ బుక్ లో నిన్న అసెంబ్లీలో పెట్టిన పుస్తకం. ఆయన గారు ఏం చెప్తారంటే, నిన్నేమంటాడు రేవంత్ రెడ్డి గాని సిఆర్ పాటిల్ 1,00,000 కోట్లు కొట్టుకపోయింది, ఖర్చు పెట్టింది 90,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అంటారు. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, ఇంట్లో 2024-25లో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు బారుతున్న లక్షల ఎకరాలకు అదనంగా 24-25లో 3,000 ఎకరాలు కొత్తగా పారకం పెరిగింది. 25-26లో 5,000 ఎకరాలు కొత్త ఆయకట్టు
సాగులోకి తెచ్చాము అని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పెట్టిన నివేదిక. మరి 1,00,000 కోట్లు కొట్టకపోతే ఈ కొత్త పార్కం ఎడికెళ్ళి వస్తుంది? ప్రాజెక్టే కొట్టుకపోయి మరి కొత్త పార్కం ఎడికెళ్ళి వచ్చింది? అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ మీద బురద రాజకీయం, బురద జల్లే రాజకీయం. ఇప్పుడు నిన్న మొన్న మనం భువనగిరి జిల్లాలో ఆలేరు ఎమ్మెల్యే గారు, భువనగిరి ఎమ్మెల్యే గారు పోయి కాలువలకు నీళ్లు, పంట పొలాలకు నీళ్లు వదులుతూ నెత్తి మీద నీళ్లు జల్లుకుంటున్నారు కదా. మరి అవి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా? నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి గారు పోయి గంధమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టిండు. గంధమల్ల ఏంటిది? ఇజ్ ఇట్ నాట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కాళేశ్వరం? గంధమల్లకి ఎక్కడి నుంచి పోతాయి నీళ్లు? మిడ్మానేర్ నుంచి అనంతగిరి, అనంతగిరి నుంచి రంగనాయక సాగర్, రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్ల బోల్. ఇవన్నీ కాళేశ్వరం కాకపోతే ఏంది? ఇజ్ ఇట్ నాట్ కాళేశ్వరం? ఇవన్నీ లేకపోతే గంధమల్లకు నీళ్లు వస్తాయా? ఇవన్నీ కాళేశ్వరంలో నిర్మించినాయే కదా. అంటే కాళేశ్వరం ఇంటాక్ట్ ఉంది కనుక, నీళ్లు పారుతున్నాయి కనుక నువ్వు గంధమల్లకు పోయి కొబ్బరికాయ కొట్టినావు నల్లగొండల. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కు 20 టీఎంసీల నీళ్లు తెస్తున్నా, మూసీలో గోదావరి నీళ్లు పోస్తున్నాను, అవి కాళేశ్వరం నీళ్లు కావా? 8,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి కదా. 1,00,000 కోట్ల కాళేశ్వరం కొట్టకపోతే 8,000 కోట్లతోని నువ్వు నీళ్లకు కాలువలు ఎందుకు తవ్వుతున్నావు? నీళ్లే లేకపోతే, కొట్టుకునే పోతే 8,000 కోట్లతోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు కాలువ పనులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? అది నీ ప్రాజెక్టే లేకపోతే 8,000 కోట్లు ఎవడన్నా మెదడున్నోడు ఖర్చు పెట్టాడా? పనులు చేస్తాడా? అంటే కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్. కాళేశ్వరంలో నీళ్లున్నాయి. మల్లన్న సాగర్ లో ఈ నిమిషానికి 25 టీఎంసీల నీళ్లున్నాయి. అందుకే ఆ నీళ్లను హైదరాబాద్ కు తెస్తా అంటున్నావు. అంటే కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్. ఇలా అంటే ఈ వాస్తవాలను మరుగున పరిచే ప్రయత్నం చేస్తున్నారు. నేను సిఆర్ పాటిల్ గారు కోరుతా ఉన్నా, రండి ఒక్కసారి తెలంగాణకు పోదాం, యాదాద్రి జిల్లాలో పోయి అడుగుదాం, గతంలో నీళ్లు బారినాయా, ఈ నీళ్లు కాళేశ్వరం నీళ్లా కావా? యాదాద్రి జిల్లాలో భువనగిరి ఆలేరు ప్రజలను అడుగుదాం. పోదాం జగిత్యాల జిల్లాకు పోయి చొప్పదండి, జగిత్యాల, మెట్టుపల్లి ఆ జిల్లా ప్రజల్ని అడుగుదాం, రైతులను అడుగుదాం. పోదాం కరీంనగర్ జిల్లా, కరీంనగర్, మానకొండూరు, హుస్నాబాద్ రైతులను అడుగుదాం. రండి సిద్దిపేటలో, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు, మెదక్ జిల్లాలోని మెదకు, నర్సాపూరు ప్రజలను అడుగుదాం, రైతులను అడుగుదాం. ఎప్పటి నుంచి నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్లు ఏ నీళ్లు అని గలగల పారే గోదావరి నీళ్లను చూద్దాం, పచ్చటి పొలాలను చూద్దాం, పక్కనున్న రైతుల్ని పలకరిద్దాం. వస్తారా? రండి సిఆర్ పాటిల్ గారు. ఎందుకు ఈ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు? మనం పోదామండి, రండి. మీరు ఎవరు వస్తారు? రండి. బీజేపీ కిషన్ రెడ్డి గారు వస్తారా? బండి సంజయ్ గారు వస్తారా? లేదు కాంగ్రెస్ నాయకులు వస్తారా? రండి, నేను తీసుకెళ్లి చూపిస్తా. నా నియోజకవర్గంలో ఇప్పుడు ఈ యాసంగిలో 80,000 ఎకరాలు పండుతుంది. 80,000 ఎకరాలు ఒక సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో పండుతుందంటే అవి కాళేశ్వరం నీళ్లు కావా? పక్కన మానకొండూరులో బంట లేదా కాళేశ్వరం నీళ్లతో? హుస్నాబాద్ లో బంట లేదా? దుబ్బాకలో బంట లేదా? మెదక్లో బంట లేదా? నర్సాపూర్లో బంట లేదా? చొప్పదండ్ల బంట లేదా? పోదాంపా, ఏ కాన్స్టిట్యున్సీకి పోదాము? ప్రజలను అడుగుదాం, రైతులను అడుగుదాం. కాళేశ్వరం కట్టకముందు నీళ్లు వచ్చినాయా, కాళేశ్వరం కట్టినాక నీళ్లు వచ్చినాయా? పారే నీళ్లను చూద్దాం, పండే పంటలు చూద్దాం, అక్కడున్న రైతులను పలకరిద్దాం. ఏడికి పోదామో చెప్పండి. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైన వ్యాఖ్యలే తప్ప నిజాయితీ లేదు. మరి 1,00,000 కోట్లు కొట్టకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ బడ్జెట్ లో మేము కొత్తగా 8,000 ఎకరాలకు ఈ సంవత్సరం కాళేశ్వరం కింద నీళ్లు ఇచ్చినామని ఎట్లా చెప్తాడు? ఇలా క్లియర్ గా రాసింది కదా కాళేశ్వరం ప్రాజెక్టు. ఎట్లొచ్చినాయి నీళ్లు మరి కాళేశ్వరం కూలిపోతే? ఈ కొత్త ఆయకట్టు యాడికెళ్ళి వచ్చింది? మరి ఎకనామిక్ సర్వే రిపోర్టు ఇది కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ లో పెట్టింది కదా. కాళేశ్వరం తెలంగాణ స్వరూపం మార్చింది, తెలంగాణ ఆయకట్టు పెంచింది, తెలంగాణకు ఒక పంటల మాగానిగా మార్చిందని ఎట్లా చెప్తుంది? ఇది ఢిల్లీ పార్లమెంట్ లో పెట్టిన రిపోర్టే కదా, కేంద్రం చెప్పిన రిపోర్టే కదా. అంటే ఇవన్నీ కూడా కేవలం ఒక బురద రాజకీయం. నిజంగా చెప్పాలంటే ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను 20 ఉత్తరాలు రాసిన ఇప్పటికీ. ఒక 50 కోట్లు ఇస్తే 2 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుంది కాళేశ్వరంలో. ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుంది. ఒక 50 కోట్లు ఇవ్వండి అంటే పగబట్టిండ్రు కాళేశ్వరం మీద, ఉత్తర తెలంగాణ మీద పగబట్టిండ్రు. ఇలా కరీంనగర్కో, నల్లగొండకో, యాదాద్రికో, సిద్దిపేటకో, మెదక్కో ఒక్క 50 కోట్లు ఇస్తే పిల్ల కాలువలు, పంట కాలువలు దవ్వుతే 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇంతకాలం మేము బురద జల్లినాం, ఇంతకాలం కాళేశ్వరం కూలిపోయిందన్నాం.
ఈ 50 కోట్లు ఇస్తే 2 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చిందనుకో మేం చెప్పింది తప్పైతుందని తప్పుల పడతామని పగబట్టినట్టు చేసి రైతులకు శిక్ష వేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీకు మా మీద పగ ఉంటేనో కోపం ఉంటేనో ద్వేషం ఉంటేనో మాకు శిక్ష వేయండి, రైతులకు శిక్ష వేయకండి. ఆ కాలువలకు నీళ్లు విడుదల చేయండి. కాబట్టి అక్రమంగా చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ధర్నా చేస్తాము అన్న తర్వాత నిన్న టీవీలో వచ్చిందో అప్పటిదాకా వినకుండా అక్రమంగా చేస్తూ ఉంటే సో తదనంతరం ఏపీ ప్రభుత్వం ఈ పాలమూరు జిల్లా రైతాంగం ముఖ్యంగా నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి రైతాంగం మొత్తం కూడా సమాయత్తమై ఈ మొత్తం కూడా నీళ్లు తోడేస్తే మొత్తం అందరూ ఇబ్బంది పడుతున్న కింద చేసిన తర్వాత ఇప్పుడు అంటే ఆ టీవీలో ఆ వార్తలు వచ్చి చూసిన తర్వాత అప్పుడు ఆ యొక్క పంపింగ్ అనేది పవర్ జనరేషన్ ఆపడం జరిగింది. ఒకటే చెప్తామంటే పాలమూరు రైతాంగాన్ని, పాలమూరు ప్రజలు కానీ ఖచ్చితంగా పాలమూరు జిల్లా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు మేము కృష్ణానదిలో నీళ్లు పారుతున్నాయని హెచ్చరిస్తున్నా కూడా 45 రోజుల వరకు పంపులు ఆన్ చేయలేదు. ఇవాళ నోటికాడికి పంటలు వచ్చాయి. నీళ్లు అన్నీ పోయి పంటలు ఎండిపోతున్నాయి. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అత్యధికంగా కృష్ణాలో నీళ్లు పారుతూ ఉన్నాయి. అవి చెప్పంగా కూడా మొదటి వర్షాకాలం సీజన్లో 45 రోజుల దాకా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను స్టార్ట్ చేయలేదు పుణ్యాత్ములు. ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం, జిల్లాలో చెప్పినాం, రైతులు మాట్లాడారు, అడిగిండ్రు, డిమాండ్ చేసిండ్రు. ఏంటికి స్టార్ట్ చేస్తలేరంటే వానలు పడుతున్నాయి కదా స్టార్ట్ చేస్తలేమని. ఒట్టి వానలు పడితే వరి పంటలు పండవు, కాలువల ద్వారా నీళ్లు పోతే పండుతాయి. 45 రోజుల కాలాపన చేసిండ్రు లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను స్టార్ట్ చేయడానికి, కేఎల్ఐవి ఇతర పంపులు కూడా స్టార్ట్ చేయడానికి. ఏపీ యథేచ్ఛగా ఉన్న నీళ్ళని దోసుకొని పోతుంటే ఓ దిక్కు వాటర్ తీసుకోవడము, ఇంకో దిక్కు జల విద్యుత్ పేరు మీద వాళ్ళంతా కూడా వాటర్ కిందికి డ్రా చేసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటే నిరోధించలేకపోయినారు. ఇలా నోటికాడికి పంటలు వచ్చినాయి. మేము 2 వారాల ముందే హెచ్చరించినాం, ఫీల్డ్కి పోయినాం, చూసినాం, ఇవన్నీ చెప్పినాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నిలువరించవలసినటువంటి ఏపీని నిలువరించకుండా, నీళ్లు తీసుకుపోయేటప్పుడు అడ్డుపడాల్సింది అడ్డుపడకుండా, కేఆర్ఎంపీ దగ్గర పాత్ర పోషించాల్సింది పోషించకుండా, కేంద్రానికి అపెక్స్ కౌన్సిల్కు లెటర్ రాయకుండా, ముఖ్యమంత్రి చేయాల్సిన ఏ పనులు ఏవి చేయకుండా నీళ్ళన్నీ పోయి ఇప్పుడు పంటలు ఎండిపోయేటువంటి దశ వచ్చినాక ఇప్పుడు ఫేస్ సేవింగ్ కోసం ఇలా శ్రీశైలం ప్రాజెక్టు కాడికంటే ఎమ్మెల్యేల నెంబర్ తీసుకొని పోతారట. ఏం చేస్తారట? అది కూడా మీరు పోయేది ఆంధ్ర ప్రాంతానికి పోతారా, అవతల ప్రాంతానికి పోతుండ్రా? అవతల ప్రభుత్వం దగ్గర పోయి ధర్నా చేస్తుండ్రా? మన రాష్ట్ర పరిధిలో మన పరిధిలో ఉండేటువంటి ప్రాజెక్టు కాడికి యువతల పక్కల పోయి ఏక్ పెగ్ లా అంటే పవన్ కళ్యాణ్, మందుబాబులం అంటే యువకులు డీజేలు పెట్టుకొని డాన్స్లు చేస్తున్నారు. సినిమాల్లో మందు తాగే సన్నివేశాలు లేకుండా సెన్సార్ బోర్డు కట్ చెయ్యాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మరి అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళా అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకుని మందు బాబులం డాన్సులు వేస్తుడు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్, మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళ రెవెన్యూ వస్తుంది మాకు. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పాల్గొన్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా 1.06 లక్షల మంది మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 10.97 లక్షల మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని చేయూతను అందిస్తున్నారు. మంచి ఆలోచనతో చేపట్టిన ఈ కార్యక్రమంలో 2 లక్షల కుటుంబాలకు సాయం అంది వారి జీవితాల్లో వచ్చిన మార్పులు ఎంతో సంతృప్తిని కలిగించాయి. మనకున్న దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇవ్వడంలో ఉండే తృప్తి, సంతృప్తి ఎక్కడా లభించదు. మార్గదర్శులుగా ముందుకొచ్చిన వారందరికీ బంగారు కుటుంబాల తరఫున కృతజ్ఞతలు. కూలి చేసుకుని బతికిపోయేవాళ్ళం మేము. మా సార్ వాళ్ళు వచ్చిన తర్వాత 3 అడుగులు ముందుకేసి మమ్మల్ని బయట తీసినాడు. చాలా సమయం పట్టింది 3 అడుగులు తీసుకురావడానికి. అవును సార్, 3 నెలలు మాతో పలకలా, మేము పలకలా వాళ్ళతో మీకు సహాయం చేస్తాము రండి
మీకు ఆధార్ కార్డు ఎత్తుకోరండి మేము చేస్తామన్నా మేము సమాధానం బాలా. ఎందుకంటే మేము ఒక బహిస్థలంగా ఒక ఎడారిలో ఒక అడవిలో ఉన్నాం సార్. మేము అది ఊరుగా లేదు, ఊరు చాలా దూరం. ఊరే ఉండదు మాకు లేదని చెప్పలా, దూరంగా ఉండదు, అడవిగా ఉండదు. మా కలెక్టర్ సార్ కూడా వచ్చి చూసినాడు కదా, మా ఊరు వచ్చి చూసేసినాడు మా సారు. కలెక్టర్ మాట కూడా మీరు వినరు కదా. ఆ విధంగా ఉన్నాము. ఇప్పుడు మా సార్ వాళ్ళు వచ్చి మాకు మంచి మంచి మాటలు చెప్పి ఈ విధంగా మన దగ్గరికి బాధారండి, మనం మాట్లాడదాము, మీరు ముందు బాగొద్దు మేము ముందు పోతాము, మాకు వెనకాల మీరు రండి, మీకు మంచి చేస్తాము, మీకు సహాయం చేస్తామంటే 3 నెలల నుంచి సహాయం పడి అప్పుడు మా ఊరికి ఒక ఆధార్ కార్డులు బయట తీసి అప్పుడు మా ఊరు అనేది ముందు కాలువ బ్రిడ్జి లెగసాట్లు ఉన్నాం సార్. మేము ఈ పక్క నుంచి ఆ పక్క దాటుకోలేకుంటున్నాం. అది బ్రిడ్జిలు పోసినారు, ముందు బ్రిడ్జిలు పోసి మమ్మల్ని ఆ పక్కకి ఈ పక్కకి దాటిస్తున్నారు. మళ్ళీ తర్వాత నాకు కిడ్నీ ప్రాబ్లమే, మా ఆయనకి కూడా కిడ్నీ ప్రాబ్లం, మాకిద్దరు కిడ్నీ ప్రాబ్లాలే. అంతకంటే ముందు 4-5 చనిపోయినారు ఆ ఊర్లో బోరు నీళ్లు తాగి. అంటే సౌండ్ నీళ్లు సార్ అవి తాగి మేము చాలా ఇబ్బంది పడిపోయినాం. అంతలేక మా సార్ వాళ్ళు వచ్చినారు కదా, నేను అడిగిన సారు మాకు మంచి నీళ్ళు ఏంటి సారు, ఉప్పు నీళ్లు సౌండ్ నీళ్లు తాగి మా జీవితాలు బాగలేవని సార్ వాళ్ళకి మా కాడ రిపోర్ట్లు ఎత్తుకొచ్చి మా సార్ వాళ్ళు చూపించిన నేను. అయ్యో చాలా ఇబ్బందుల్లో ఉండారు మీరని మాకు వాటర్ పాయింట్ కట్టించేసినారు. వాటర్ పాయింట్ కట్టించి ఆ నీళ్లు తాగి మేము ముందు తీసుకుని నా పాట మాకు ఒక రవ్వ ఆరోగ్యంగా మా పిల్లలు కానీ మేము కానీ బాగున్నాం. ఇప్పుడు గొర్రెలు అయితే ఏడాడ ఉండేవాళ్ళం, మేము కూలి బట్టి పోయేవాళ్ళం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.